పరిజ్ఞానం బాగా ఉంది. ఎప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళాలి, పెడితే బాధ్యత అప్పగించేస్తే ప్రమాదం కదా ఉన్న పనులతోటి. అందుకని కానీ శాస్త్రం మొత్తం తెలుసు. ఇంగువ ఏమిటంటే లోపల క్రిమి సంహారిణి. పచ్చళ్ళలో పులుసులో ఇంగు వేసుకుంటే కొన్ని రకాల కూరలో కొంచెం ఏదో ఘాటుగానో వాసనగానో ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళేది యాంటీబయాటిక్, క్రిమి సంహారం చేస్తుంది. తిన్న పదార్థం అరుగుతుంది వెంటనే. అలాగే ఇక్కడ అది నిజానికి ఇంగువ వాసన కొందరికి నచ్చదు కాబట్టి చెడ్డ వాసన అనుకోకండి, సద్వాసన అని ఏడు ఇంగువను చేర్చి. వాసనలు మనస్సులో ఉండకూడదు అంటారు, అన్ని వాసనలు ఉండకూడదు కాదు. ఒక ప్రవచనం జరుగుతోంది వినాలనేది కూడా కోరికే కదా, ఉండొచ్చు, లేకపోతే ఎలా జరుగుతుంది? ఓ మంచి పుస్తకం చదవాలి, ఇది కోరికే ఉండొచ్చు. ఓ దేవాలయానికి వెళ్ళాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, ఇది కోరికే ఉండొచ్చు. సద్వాసన అంటే ఇది. సినిమాలకు వెడదాం, షికార్లకు వెడదాం, విహారయాత్రలు చేద్దాం, కోడి పందాలు ఆడదాం, ఇది దుర్వాసన అంటే ఇది. అది వాసనే, ఇది వాసనే అని వాసనలు అన్నీ వదిలేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మంచి వాసనలు అట్టు పెట్టుకోవాలి, తర్వాత ఏం చేయాలి? మొత్తం అన్నీ వదిలేయాలి. అది అలాగా మొత్తం తర్వాత వదిలిందా అన్నీ వదిలేయాలి. ఇక్కడ ఒక మంట మండుతుంటే చూడండి, భోగి మంటలు వేసేటప్పుడు ఒక కర్ర ముందు పట్టుకుంటాం, ఒక కట్టె పట్టుకుని దాన్ని మండే కట్టెల్ని కదుపుతూ ఉంటాం, ఇలాగా కదుపుతూ ఉంటాం, కదిపి 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 బాగా గెంటుతూ ఉంటాం. అందులో చివరికి ఏం చేస్తాం? ఈ కట్టె కూడా అందులో పడేస్తాం. మరి మంట అవ్వాలి కదా పూర్తిగా, మళ్ళీ సగం కాలేదు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం. ఏంటి ఆ కట్టెలు కారడం కోసం, సరిగ్గా కారడం కోసం, లోపలికి గెంటడం కోసం ఈ కట్టెను ఉపయోగించుకుంటాం. గెంటి 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 అందులో కట్టెలన్నీ కాలేక చివరిలో శ్రీమద్రమారమణ గోవిందా ఇది కూడా అందులో భారతం. అలాగా ఎప్పుడు సద్వాసన అనే దాంతో దుర్వాసనల్ని మండించి చివరికి